హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల పెండింగ్ సమస్యలపై బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు కీలక ప్రెస్ మీట్ అండి. సో, ఈ ప్రెస్ మీట్‌లో ఆయన ఏం మాట్లాడారు, ఏంటనేది పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థికపరమైన ప్రయోజనాలు మరియు పెండింగ్ బకాయిల విషయంలో దశాబ్దాల కాలం పాటు ఎన్నడూ లేనంత తీవ్రమైన నిరాశలో అయితే ఉన్నారు. ఒక్క రూపాయి కూడా తమ ఖాతాల్లో జమ కాలేదని ప్రస్తుత దుస్థితిలో ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ఇప్పటికే ఒక భారీ ఉద్యమ కార్యాచరణకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులను చైతన్యపరుస్తూ వారిని ఆందోళన బాట పట్టించేందుకు సన్నద్ధం చేస్తున్న తరుణంలో ప్రభుత్వం ఒక్కసారిగా స్పందించి, "మేము ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నాము. చర్చలకు రండి" అని గౌరవ మంత్రివర్యుల ద్వారా అయితే పిలుపునిచ్చింది. మరి ఈ క్రమంలోనే గత 10 మరియు 11 తేదీలలో 2 రోజుల పాటు ఏపీ జేఏసీ అమరావతి ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే కేవలం ఒకే ఒక్క సంఘంతో చర్చలు జరపడం వల్ల పూర్తి స్థాయి ఫలితం రాదని భావించినటువంటి ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలను పిలిచి అందరి సమక్షంలో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్నయితే కోరింది. అయితే దీనికి అంగీకరించిన ప్రభుత్వం గత నెల 22వ తేదీన నలుగురు కీలక మంత్రివర్యులతో కూడినటువంటి ఉపసంఘం మరియు ఉన్నతాధికారులతో కలిసి సుదీర్ఘంగా దాదాపు 5-6 గంటల పాటు చర్చలయితే జరిపింది. ఈ సుదీర్ఘ చర్చల అనంతరం ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ బిల్లులు లేదా కనీస డిఏ బకాయిలపైన అయినా గూడా ప్రభుత్వం కొన్ని సానుకూల నిర్ణయాలను ప్రకటిస్తుందని లక్షలాది మంది ఉద్యోగులు ఆశగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారు. మరి ఒకవేళ మంత్రులు నేరుగా నిర్ణయం తీసుకోకపోయినా, మరుసటి రోజు సాంప్రదాయబద్ధంగా ఈ చర్చల సారాంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళి, ఆయన ద్వారా ఉద్యోగ లోకానికి ఒక శుభవార్త వెలువరిస్తారని వెయ్యి కళ్ళతో అయితే నిరీక్షించారు. కానీ ఊహించని విధంగా ఈ నెల 4వ తేదీన ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. అందులో రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఏకంగా 98% కేవలం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లకే ఖర్చవుతోందని పేర్కొన్న ఉద్యోగ సంఘాలను మరియు ప్రతి ఒక్క ఉద్యోగిని తీవ్ర ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రభుత్వం మీద ఎన్నో కోటి ఆశలు పెట్టుకున్న ఉద్యోగులపై రాష్ట్ర ఖజానా అంతా మీకే పోతుంది అనే ముద్ర వేయడంలో ప్రభుత్వం అంతరార్థం ఏమిటో అర్థం కాక అందరూ కలవరపడుతూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెబుతున్న ఆ 98% లెక్కల్లో అసలు వాస్తవాలెంత అనే అంశాన్ని తేల్చేందుకు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగింది. ప్రభుత్వ లెక్కలు బహిరంగంగా మాకు దొరకవు కాబట్టి రాజ్యాంగబద్ధమైన సంస్థ అయినటువంటి సీఏజీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన అధికారిక లెక్కలను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనాలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొత్తం రెవెన్యూ ఖర్చు దాదాపుగా రూ. 2,26,808 కోట్ల రూపాయలుగా అయితే ఉంది. ఇందులో ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లకు కలిపి మొత్తం ఖర్చు 8,401 కోట్ల వరకు మాత్రమే. అంటే రాష్ట్రం చేస్తున్న మొత్తం రెవెన్యూ ఖర్చులో ఉద్యోగుల కోసం ఖర్చు చేస్తున్నది కేవలం 37% మాత్రమేనని సాధారణంగా ప్రజలకు కూడా అర్థం కావాలని చెబుతున్నాము అంటున్నారు. సో, మొత్తం ఖర్చులో 37% వాటా ఉన్న ఉద్యోగులను చూపిస్తూ 78% అని ప్రచారం చేయడం ఏ రకమైన న్యాయమో ప్రభుత్వమే ఆలోచించాలి. ఇక రెండో అంశం, ప్రభుత్వం చెబుతున్నటువంటి రెవెన్యూ రాబడితో పోల్చి చూసినా ఈ లెక్కలు పొంతన లేవు. కేవలం పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే తీసుకుంటే అది దాదాపు 1,42,926 కోట్ల రూపాయలు. ఈ పన్నుల ఆదాయంతో మా జీతాల ఖర్చులను అంటే 84,400 కోట్లను పోల్చితే అది 59% వస్తుంది. అలా కాకుండా రాష్ట్రానికి వచ్చే మొత్తం రెవెన్యూ ఆదాయాన్ని అంటే పన్నులు మరియు ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని కలిపి చూస్తే అది ఏకంగా 1,78,000 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ మొత్తం రాబడిలో ఉద్యోగుల వాటా కేవలం 4% మాత్రమే ఉంటుంది. అంటే ఏ కోణంలో చూసినా ప్రభుత్వం చెబుతున్న 98% అనే
అంకె వాస్తవం దూరంగా ఉంది. నిజంగా ఉద్యోగుల మీద 98% ఖర్చు అవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 1,38,685 కోట్ల రూపాయలను జీతాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. కానీ వాస్తవంగా ఖర్చవుతున్నది అందులో సగం మాత్రమే. అయితే మరోవైపు ఉద్యోగుల ఖర్చు పెరుగుతోంది అని ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, కానీ రాష్ట్రంలో పదవీ విరమణ సంఖ్య పెరుగుతుందనే వాస్తవాన్ని విస్మరిస్తోంది. గత ప్రభుత్వంలో రిటైర్మెంట్ వయస్సును 60 నుండి 62 ఏళ్లకు పెంచడం వల్ల 2 ఏళ్ల పాటు ఎటువంటి రిటైర్మెంట్‌లు లేవు. కానీ 2024 నుంచి ప్రభుత్వం రాగానే భారీగా రిటైర్మెంట్‌లయితే మొదలయ్యాయి. 2024లో 13,643 మంది, అలాగే 2025లో 13,583 మంది మరియు 2026లో 14,095 మంది ఉద్యోగులు పదవీ విరమణ అయితే చేస్తున్నారు. అంటే ఈ 3 ఏళ్లలోనే దాదాపు 41,321 మంది ఉద్యోగులు సేవల నుంచి తప్పుకున్నారు. 2032 నాటికి మొత్తం 1,33,417 మంది రిటైర్ అవుతారు. భవిష్యత్తులో వచ్చే కొత్త ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం లేదు. కాబట్టి పెన్షన్ భారం కూడా భారీగా క్రమంగా తగ్గిపోతోంది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కో ఉద్యోగికి 3, 4 ముగ్గురు, నలుగురు చేయాల్సిన పని ఒక్కరే చేస్తూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. సిబ్బంది కొరత వల్ల పని భారం పెరగడమే కాకుండా పెండింగ్‌లో ఉన్నటువంటి 30,849 కోట్ల రూపాయల చెల్లింపుల వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా పెరిగాయి. సో, ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడు ఉద్యోగులు సానుకూలత వ్యక్తం చేసినా చివరికి శ్వేతపత్రాల ద్వారా ఉద్యోగుల మీద నిందలు వేయడం సబబు కాదు అని, ఇప్పటికైనా వాస్తవ లెక్కలను పరిగణలోకి తీసుకొని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి గట్టిగా అయితే డిమాండ్ చేస్తోంది. సో, మొత్తానికి ప్రభుత్వం చెబుతున్న ఈ 98% జీతాల ఖర్చు లెక్కలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని లెక్కల ద్వారా అయితే వెల్లడైంది. రాష్ట్రం మొత్తం రెవెన్యూ ఖర్చులో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వాటా కేవలం 37% మాత్రమే. మొత్తం రెవెన్యూ ఆదాయంలో ఉద్యోగుల ఖర్చు 47%గా తేల్చిన ఏపీ జేఏసీ అమరావతి 62 ఏళ్ల పదవీ విరమణను ముగించడంతో 62 ఏళ్లకు పదవీ విరమణ నిబంధన అనేది ముగియడంతో 2024 నుంచి రిటైర్మెంట్‌లు భారీగా పెరిగాయి. 2032 నాటికి 1,00,000కు పైగా ఉద్యోగులు పదవీ విరమణ చేయటం వల్ల ప్రభుత్వానికి భవిష్యత్తులో ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది. సిబ్బంది కొరత వల్ల ఒక్కో ఉద్యోగిపై ముగ్గురు నుండి నలుగురు చేయాల్సిన పని భారం పెరిగింది. మానసిక ఒత్తిడికి వీరు గురవుతున్నారు. సుమారు 30,849 కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనాలు ఉద్యోగులకు ఇంకా అందవలసి ఉంది. సో, ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన తాజా సమాచారం.